అందరికీ సిస్టర్ వాళ్ళ ఛానల్కి స్వాగతం అండి. 1000 సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మా పిల్లలు ఛానల్లో 1000 సబ్స్క్రైబ్ అయిన సందర్భంగా ఈరోజు నేను వీడియో చేశానండి మా పిల్లల కోసం. ఇదేంటంటే క్యారమిల్ రెసిపీ. ఇప్పుడు ఈ క్యారమిల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎలాగుందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు పడతాయి. ఇంకా ఎక్కువ వేస్తే క్యారమిల్ సరిగా రాదనమాట. అందుకని కరెక్ట్గా 1/2 లీటర్ పడతాయి ఈ ప్యాకెట్కి. అది కాకుండా చిక్కటి పాలు వేసుకోవాలి. ఒకవేళ గేదె పాలు చిక్కడే దొరికితే ఈ ప్యాకెట్ అవసరం లేదు, 1/2 లీటర్ పాలు వేసుకోండి. మాకు గేదె పాలు దొరక్క ఈ ఇది టెట్రా ప్యాకెట్ తీసుకున్నాము. ఇందులో వాటర్ అది అసలు వేయకూడదు, ఎందుకంటే వాటర్ వేసామా నీళ్ళ వచ్చేస్తుంది క్యారమిల్. ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు, ఓన్లీ పాలే. ఇది క్యారమిల్ పౌడరు. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, మనం షుగర్ వేసుకోవసరం లేదు. ఒక రవ్వ కూడా వేసుకున్నాం అంటే కొంచెం ఎక్స్ట్రా కావాల్సిన వేసుకోవచ్చు, లేదంటే ఇదే సరిపోతుంది. షుగరు పౌడరు యాడ్ అయ్యి ఉంటుంది ఇందులోని. నెక్స్ట్ ఇది షుగర్ సిరప్. ఇది క్యారమిల్ మనం కావాలంటే తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇదే యాడ్ చేసుకోవచ్చు. మనకు క్యారమిల్ అక్కర్లేదు అనుకుంటే మనం ఇది ప్యాకెట్ అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చండి. పంచదార వేసుకొని చేసుకోవచ్చు. క్యారమిల్ మీకు తెలుసు కదా, వాటర్ వేయకుండా ఓన్లీ పాన్లో పంచదార వేస్తే అలా మాడగొడితే ఈ కలర్లో వచ్చేస్తుంది. పాలు మరిగినట్టు ఉన్నాయి సరే కదా. పాలు బాగా పొంగి వచ్చాయి, ఇలా బాగా మరగాలి పాలు. చూసారు కదా, పౌడర్ లా ఉంటుంది. డైరెక్ట్ గా మనం పాల్లో వేసుకొని కలిపేసుకోవడమే. ఇది వేసినప్పటికే మంచి చిక్కగా వచ్చేస్తుంది పాలు. మంచి స్మెల్ కూడా వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పౌడర్ వేసాక ఏ కలర్ వచ్చిందో పాలు. ఈ పౌడర్ వేసాక ఒక్క 5 నిమిషాలు మరిగించాలండి. బాగా ఇది చిక్కబడేదాకా అలా మరిగించి కలుపుతూ ఉండాలి పాలు మాత్రం, ఎందుకంటే షుగర్ అదే ఉంటుంది కదా, బాగా కరుగుతుంది, కలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, బాగా పొంగి వచ్చాయి. ఒక 5 మినిట్స్ మరిగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. స్టవ్ ఆపేసానండి, మరిగిపోయింది చక్కగా. ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ చేసుకొని కప్పులు ఇలా వేసుకొని కిందని మనం గాజు కప్పులు ఉంటే గాజు కప్పులు వేసుకోవచ్చు, లేదంటే మన స్టీల్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అవే ఉండాలని రూల్ లేదు, మనకి ఉంటే అవి గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, చిన్న గ్లాసులు వాటిల్లో కూడా వేసుకోవచ్చు.
చూసారు కదా, మీ ఇంట్లో ఇలా ఉన్నా సరే పర్వాలేదండి, గాజువే ఉండాలని ఏం లేదు. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇది. కాస్త చల్లారాకే, బయట నుంచి చల్లారాకే ఫ్రిడ్జ్లో పెట్టాలి. వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాస్త చల్లారిపోయాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. కొంతమంది తెలియక వేడివేడిగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, అలా పెట్టకూడదు కూడా. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా చూసారు కదా, ఈ విధంగా వేసుకొని బాగా చల్లారాక, చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి. బాగా చల్లారాక ఇప్పుడు పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లోని. పెట్టిన 5 నిమిషాలకి 10 నిమిషాల్లోకి కెరమిల్ అయిపోతుంది, తోడుకోవచ్చు చక్కగా. తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది అండి. ఇది చూసారు కదా, ఇదంతా చేశాను కదా, ఇది వేడివేడిగా పెట్టకూడదు అసలు. త్వరగా మీకు కావాలనుకుంటే కొంచెం చల్లారాక డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు కొంచెం లేట్ అయినా పర్వాలేదంటే ఒక 1 అవర్ పర్వాలేదు అనుకుంటే మామూలు నార్మల్గా పెట్టుకోండి. అర్జెంటుగా కావాలంటేనే మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టండి, లేకపోతే పెట్టొద్దు. ఒకసారి ట్రై చేసి తిని చూసి మాకు మెసేజ్ పెట్టండి. ఇంకా మీకు ఏమన్నా వంటలు, కొత్త కొత్త వంటలు ఏమన్నా కావాలనుకుంటే కనుక మెసేజ్ చేయండి, కంపల్సరిగా మీకు వీడియో చేసి పెడతాము. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, బాగా చల్లారింది. ఆల్రెడీ కొద్దిగా గంట కూడా కట్టింది, ఆల్రెడీ తొడిగిపోయింది. కెరమిలు కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, మన క్యారమెల్ అయితే గట్టిపడింది. మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా అయితే ఉంటుందన్నమాట స్ట్రక్చర్ అనేది. దీన్ని మనం బౌల్ అనేది రివర్స్ చేసుకుని చూస్తే మనకి క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా యమ్మీగా ఉంది. పిల్లలు ఇలా పెడితే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు అయితే కనుక. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మనకు మార్కెట్లో ఈజీగా దొరికేస్తున్నాయి. ఇవి మనం కొనుక్కున్నా సరే చేసుకునే ప్రాసెస్ చాలామందికి రాదు కాబట్టి చేసి చూపించామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే కనుక చాలా చాలా బాగుంది.